ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్తగా ఉండాలి కదా మనీషా. ఈ రోజు నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు ఇలా అయితే ఎలా చెప్పు? ఆంటీ మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా, ఏదో ఒకటి చేస్తాను. మనీషా యూ డోంట్ వరీ, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. మనీషా ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇక్కడ ఎక్కడ ఉండాలి. ఏమైంది? లక్ష్మి, లక్ష్మి నీ చేతికి దెబ్బేంటి? ఇది మనీషా, దెబ్బ ఎలా తగిలిందంటే మాట్లాడమేంటి? రక్తం కూడా వస్తుంది. ఇలాగే వదిలేస్తే ప్రమాదం. ఉండు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ఇందాక నువ్వు మనిషిని కాపాడకపోతే తను కింద పడి ఏ కాలో చెయ్యో విరిగేది. నీకు తన మీద కోపం ఉన్నా తన ఆపదలో ఉండేసరికి సహాయం చేయడానికి వెనకాడలేదు. నిజానికి నీలో నాకు బాగా నచ్చే గుణం అదే లక్ష్మి. నువ్వు శత్రువుని కూడా స్నేహితుడిలా చూస్తావు. ఎవరిని అంత త్వరగా అసహించుకోవు. అందరిలోనూ మంచినే చూడాలనుకుంటావు. ఎన్ని బాధలున్నా మనసులోనే దాచుకుంటావు గాని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టవు. యు ఆర్ సంథింగ్ స్పెషల్ లక్ష్మి. బావగారికి అక్కంటే ఎంతో కొంత ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని చుట్టూ ఉన్న పరిస్థితులు బయటికి రానివ్వడం లేదు. చుట్టూ ఉన్న మనుషులు ఆయన్ని ఆయనలా ఉండనివ్వడం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మగారి మాట కోసమే నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్టున్నారు. మిత్రా, వాట్ ఇస్ దిస్? ఏం లేదు మనీషా, లక్ష్మి చేతికి కూడా గాయమైంది, అందుకే కట్టుకడుతున్నాను. అవతల నా కాలికి నొప్పిగా ఉందంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోతావా? తన చేతికి రక్తం కూడా వస్తుంది మనీషా. ట్రై టు అండర్స్టాండ్. వాట్ ఎవర్. ఆయింట్మెంట్ రాయడం అయిపోయిందిగా, ఇక తమరు దయచేస్తారా? అయినా నువ్వేంటి కాలు నొప్పి పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావు? తమరు చేసే ఘనకార్యాలకి నాకు తగ్గిపోయిందిలే, మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. అక్క, నువ్విక్కడున్నావేంటి? అక్కడికొచ్చి మాత్రం ఏం చేయాలి జాను? జరిగే నిశ్చితార్థం చూసి సంబరపడాలా? వాళ్ళిద్దరూ ఒకటవ్వబోతున్నారని తెలిసి సంతోషపడాలా? అది ఆగే అవకాశం లేదు. ఆపాలనున్నా ఆపే ఆత్మవిశ్వాసాన్ని కట్టిపడేశారు. అన్నీ తెలిసి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క,
ఈ నిశ్చితార్థాన్ని ఎవరూ ఆపలేకపోవచ్చు, కానీ ఒక్క వ్యక్తి ఆపగలరు. ఏం మాట్లాడుతున్నావు జాను? అవునక్క, ఈ చివరి నిమిషంలో ఆపేవాళ్ళెవరైనా ఉన్నారంటే అది బావుగారు మాత్రమే. ఏంటి, మిత్ర గారు నిశ్చితార్థం ఆపుతారా? లక్ష్మీ జాను ఇద్దరూ కనిపించడం లేదు. కొంపతీసి నిశ్చితార్థం ఆపడానికి ఎలాంటి ప్లాన్లు వేయడం లేదు కదా? అవునక్క, బావగారికి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. కాకపోతే అది బయట పెట్టడానికి ఆయన పరిస్థితులే ఆయన ఆపుతున్నాయి. నీ మీద ప్రేమ కురిపించడానికి ఆయన చుట్టూ ఉన్న సందర్భాలు ఆయన్ని వెనక్కి లాగుతున్నాయి. అందుకే నీ మీద పూర్తి స్థాయిలో ప్రేమ చూపించలేకపోతున్నారు. అలాగే వాళ్ళ అమ్మగారి మాటని కూడా ఆయన దాటలేకపోతున్నారు. ఆయన మనసులో ఉన్న ప్రేమని గనక బయటికి లాగితే ఖచ్చితంగా ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తారు. జాను, నువ్వే ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ క్షణంలో ఆ నిశ్చితార్థం ఆపడం ఇక ఎవరి వల్ల జరగదు. ఆగుతుందని ఎదురు చూడడంలో అర్థం లేదు. లేదక్కా, ఎంత పెద్ద మంచు పర్వతమైనా కాస్త వేడి తగలగానే ఖచ్చితంగా కరిగి తీరాల్సిందే. ఇప్పుడు మిత్ర బావుగారు కూడా ఒక మంచు పర్వతంలాగా గంభీరంగా నిశ్చితార్థంలో కూర్చున్నారు. కాని ప్రేమ అనే వేడి తగిలితే ఖచ్చితంగా కరుగుతారు. ఖచ్చితంగా ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తారక్కా. అది కాదు జాను. నా మాట వినక్క, ఆయన అలాంటి నిర్ణయం తీసుకోగలరన్న నమ్మకం నాకుంది. అలాంటి ముందడుగు వేయగలరని నాకనిపిస్తుంది. నువ్వు చెయ్యాల్సిందల్లా ఆయన మనసులో నీ మీదున్న ప్రేమని బయటికి తీయాలి, నీ మీదున్న ఇష్టాన్ని బయటపడేలా చేయాలి. అక్క చెల్లెలిద్దరూ బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో విధంగా నిశ్చితార్థాన్ని ఆపాలని అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. నేనిందాక గమనించాను, నీ చేతికి దెబ్బ తగిలిందంటే ఆయన సతమతమైపోయారు. నీకు నొప్పిగా ఉందంటే ఆయన చలించిపోయారు. పోనీలే అని వదిలేకుండా పక్కన కూర్చొని నీ చేతికి ఆయింట్మెంట్ రాశారు. ఇంతకంటే గొప్ప రుజువులు కావాలా చెప్పు? ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి. జాను, మీ అక్కని బాగానే మోటివేట్ చేస్తున్నావు. అక్కడికి వచ్చి అందరి ముందు అవమానపడ్డానికి మీ అక్కకి బాగానే మెట్లు వేస్తున్నావు. చూడక్క, బావగారు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నారంటే దానికి కారణం కేవలం అరవింద అత్తయ్య గారు మాత్రమే. కానీ ఆయనలో ఉన్న ప్రేమ బయటకొస్తే ఆ మాటని కూడా కాదనగలరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.